సార్ నా పేరు తూర్పట్టి సప్న సార్. నాకు హస్బెండ్ లేదు సార్. నేను చేసే జాబ్ హస్బెండ్దే సార్. నాకు రాయపర్తి మండల ఆఫీస్లో జాబ్ ఇచ్చింది సార్. రాయపర్తిగా టైపిస్ట్గా ఇచ్చారు సార్. ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ 2022లో వచ్చాను సార్. వచ్చినప్పటి నుంచే నా దగ్గర ఆఫీస్లో ఫర్నిచర్ లేదని, అది లేదని, ఇది లేదని అమౌంట్ తీసుకున్నారు సార్. ఎంపీడో గారు గూగుల్ కిషన్ గారు తీసుకున్నారు సార్. అమౌంట్ తీసుకొని బిల్ చేయమని అన్నట్టు 4 years అవుతుంది సార్. తీసుకొని బిల్ చేయమని అడిగితే చేయట్లేదు సార్. ఇందులో కమాలుద్దీన్కి కొంత అమౌంట్ కొట్టింది సార్. ఎంపీడో సార్ తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఎంపీడో గారు కమాలుద్దీన్కి సీనియర్ అసిస్టెంట్ గారికి, అటెండర్లకు గారికి కొట్టమని చెప్పారు సార్. మరి ఏమైంది సార్ నా బిల్ చేయండి అని అంటే, నేను చెయ్యను, నువ్వు దిక్కున్న చోట చెప్పుకో, నేను భయపడేది లేదు. యూనియన్లకు చెప్పుకుంటావో చెప్పుకో, సీఓ చెప్పుకుంటావో చెప్పుకో, కలెక్టర్ మేడం గారికి చెప్పుకుంటావో చెప్పుకో, ఎవరు చెప్పుకున్నా నేను వచ్చి మాట్లాడతా. నేనే తీసుకున్నా అని చెప్పేసి డైరెక్ట్గా మాట్లాడతా. దానిలో భయపడేది ఏం లేదు. నువ్వు ఎవరు చెప్పుకున్నా నాకు ఒరిగేది ఏం లేదు. నా స్థాయి కంటే నీ స్థాయి చాలా తక్కువది. కాబట్టి నీతో మాట్లాడమే బుద్ధి తక్కువ, బిత్తిరిదానా, తెలివి లేదా అనే సిగ్గులేదానా. ఇంకా నీకు ఇంత చేస్తున్నా కూడా నువ్వు కంప్లైంట్ ఇస్తున్నావు, లేనిపోని కంప్లైంట్ ఇస్తున్నావే అని అంటే నేను అన్నా సార్. లేదు సార్, ఏదైనా ఎంక్వైరీ ఉంటుంది. నేను యూనియన్ ఇట్లా మాట్లాడితే యూనియన్ లీడర్తో కూడా చెప్పిన సార్. అయినా కూడా ఎలాంటి మార్పు లేదు సార్. సీఓ గారు కూడా ఉన్నారు, ఎలాంటి మార్పు లేదు. లేకపోతేనే నేను కలెక్టర్ మేడం గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్తే కలెక్టర్ మేడం చూసి ఏసీపీ గారికి రాశాడు సార్. ఏసీపీ గారికి జరిగితే ఇప్పుడు 2 రోజులలో ఎంక్వైరీ ఉంది సార్. మేడం సార్ మీకు జీతం ఎంత పడుతుంది, ఎవరి అకౌంట్లో పడుతుంది? మీరు కదా డ్యూటీ చేసేది? అవును సార్. మీకు అంటూ ఉంది అకౌంట్, లేకుంటే వేరే వాళ్ళ అకౌంట్లో డ్యూటీ జాబు ఎవరి పేరు మీద చేస్తున్నప్పుడు మీ భర్త పేరు మీద? నా భర్త పేరు మీద చేస్తున్నా సార్. నాకు అకౌంట్ ఉంది సార్. నా అకౌంట్లోనే పడుతుంది సార్. 33,000 పడుతుంది సార్. 33,000 చేంజ్ పడుతుంది సార్, చిల్లర. అది నా అకౌంట్లోనే పడుతుంది సార్. కాకపోతే నేను మా డాడీ వాళ్ళ ఇంట్లో ఉంటాను సార్. నా మెయింటెనెన్స్ మొత్తం మా డాడీ వాళ్ళు చూసుకుంటారు. ఓకే మేడం, కాదని లేదు. ఇప్పుడు మీరు ఫోన్పే వాళ్ళు అడిగారా, లేకుంటే మీరే కొట్టారా? లేకుంటే మీ ఫోన్పేలోకి వెళ్ళి కొట్టారా, లేకుంటే మీ డాడీ వాళ్ళ ఫోన్పే? డాడీ ఫోన్పేకి వెళ్ళి కొట్టాను సార్. నాకు ఫోన్పే లేదు, అంటే నేను వాడట్లేదు. అకౌంట్ ఉంది, ఫోన్పే వాడట్లేదు. డాడీ ఫోన్పేకి వెళ్ళి కొట్టాను సార్. ఓకే మేడం, అలాంటప్పుడు ఇప్పుడు లంచం ఇవ్వడం తప్పని మీకు కూడా తెలుసు సార్. ఒక అధికారిగా మీరు కూడా ఉన్నారు కాబట్టి, ఇంకో అధికారి లంచం పెడితే మీరు ఎట్లా ఇస్తారు మేడం? సార్ బిల్లు చేస్తాను సార్. బిల్లు చేస్తానని చెప్పింది సార్. ఆఫీస్లో అందరం కలిసి పని చేస్తున్నాం కాబట్టి ఆఫీస్ అవసరాలకు ఆఫీస్లో ఏది లేకపోయినా అందరు షేర్ చేసుకోవాలి. బిల్లు చేస్తా అన్నారు సార్. బిల్లు చేస్తా అంటే ఆగిన సార్ ఇన్ని రోజులు. బిల్లు అంటే దేనికి సంబంధించిన? ఆఫీస్కి సంబంధించిన వస్తువులు కొనడానికి పెట్టిన అమౌంట్ బిల్లు చేస్తాను అంటే, లేదు సార్ నేను పెట్టను, నా దగ్గర నేను అమ్మాయిని, నాకు ఒకతే అమ్మాయి ఉన్నది. నా అమ్మాయికి అస్తమా ఉంది సార్. అస్తమా ఉంది, నిమోనియా జబ్బు ఉంది. ఆమెకు కోలుకోవడం చాలా కష్టము. ఆమెకు నెలకు 5,000 అట్టే పోతున్నాయి, పాపకే పోతున్నాయి. కావాలంటే నేను సర్టిఫికేట్స్ అన్నీ చూపెడతా. నేను హాస్పిటల్లో సర్టిఫికేట్స్ అన్నీ చూపెడతా సార్. ఇది వీళ్ళు బిల్లు చేస్తా అని చెప్తేనే నేను అమౌంట్ పెట్టాను సార్. అది మరి నా దగ్గర అయితే అకౌంట్ లేదు సార్. నేను డాడీతో కొట్టిపిస్తా అంటే, సరే డాడీతో కొట్టిపి అని అన్నారు సార్. అంటే నేను డాడీ ఫోన్పే నుంచి కొట్టిపించాను. బిల్లు 4 years నుంచి బిల్లు లేదు, ఏం లేదు సార్. ఇప్పుడు నేను బిల్లు గురించి అడిగితే, నువ్వు దిక్కున్న చోట చెప్పుకో, నువ్వు నాకు జరిగేది ఏం లేదు, నీకే జరుగుతుంది ప్రాబ్లం అంటే, నేను సిబి గారికి, కలెక్టర్ మేడం గారికి నేను కంప్లైంట్ చేశాను. ఓకే మేడం, ఇప్పుడు మీరు చెప్పేది ఎలా ఉందంటే, మెయింటెనెన్స్ కోసం నేను డబ్బులు కొట్టినా అంటున్నారు, కానీ మీరు ఇచ్చిన కంప్లైంట్లో నన్ను లంచం ఇచ్చారని మీరు రాస్తున్నారు. అవును సార్. సార్ ఇప్పుడు మేము అడిగితేనేమో సార్ మెయింటెనెన్స్ కోసం మేము అందరం కలిసి పెట్టుకుంటాం, మెయింటెనెన్స్ కోసం ఖర్చు ఇచ్చాను మేడం సార్ అని మీరు అంటున్నారు. అవును సార్. అవును. మీరు ఇచ్చిన కంప్లైంట్ కలెక్టర్ గారికి, ఏసీపీ గారికి ఇచ్చింది అంటున్నాము. నన్ను మానసికంగా, అవును సార్, తిట్టారు. మానసికంగా తిడుతున్నాడు, లైంగికంగా కూడా నన్ను వేధిస్తున్నాడు. ఉంది సార్, మీరు ఇచ్చిన కంప్లైంట్ అది ఉంది సార్. అది ఉంటేనే నేను అక్కడ దాకా వెళ్ళింది సార్. కలెక్టర్ మేడం దగ్గరికి వెళ్ళిన సార్. అలా జరగడం వల్లనే, ఇలా మాటలు అనడం వల్లనే, ఇలా అసభ్యకరంగా మాట్లాడడం వల్లనే నేను అక్కడ దాకా వెళ్ళిన సార్. నేను ఈ ఆఫీస్లో డబ్బులు పెట్టింది వాస్తవమే. ఇంకా మొన్నటి వరకు కూడా జీతం చేయమనంటే లంచం ఇస్తేనే జీతం చేస్తా. ఎందుకంటే నేను బీఆర్ఓ కృష్ణమూర్తి సార్ దగ్గర 5,000 తీసుకుంటున్నా, సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ సార్ దగ్గర 10,000 తీసుకుంటున్నా, నీ దగ్గర 2,500 తీసుకుంటా. నువ్వు ప్రతి నెల లంచం ఇస్తేనే నేను జీతం చేస్తా సార్. ఫోన్పేలు ఉన్నాయి సార్. ఫోన్పేలు ఉన్నాయి సార్. ఫోన్పేలు ప్రతిదీ ఉన్నాయి సార్. నేను అసభ్యకరంగా మాట్లాడి బూత్ మాటలు తిట్టడం వల్లనే, ఇలా నన్ను ఇబ్బందికి గురి చేయడం వల్లనే నేను కలెక్టర్ మేడం దగ్గరికి పోవడం జరిగింది సార్. మీకు న్యాయం ఏం కావాలి మేడం? న్యాయం ఏం కావాలంటే సార్, నాకు ఎంక్వైరీ చేసి నన్ను తిట్టిన మాట వాస్తవమా కాదా, నా దగ్గర డబ్బులు తీసుకున్న మాట వాస్తవమా కాదా, మళ్ళీ ఈ ఆఫీస్ ఖర్చులకు కాకుండా జీతం చేయడానికి లంచం అడుగుతున్నారు సార్. ఎంత అడిగారు లంచం? 2,500 కమాలుద్దీన్కి సీనియర్ అసిస్టెంట్ ద్వారా కొట్టాను సార్. సీనియర్ అసిస్టెంట్కి కొట్టాను, సీనియర్ అసిస్టెంట్ కమాలుద్దీన్కి ఇచ్చారు. సార్ వాళ్ళు ఏమంటున్నారంటే, లేదు సార్ మేము ఎటువంటి లంచం కానీ ఏది కానీ మేము డిమాండ్ చేయలేదు సార్.
అక్కడ స్టాఫ్ పరంగా బిర్యానీ తెచ్చుకుని తిన్నప్పుడు తలవిని వేసుకునే వాళ్ళం సార్ మేము. సార్ అవే డబ్బులు తప్ప మాకు కొట్టింది, మేము రూపాయి కూడా మేము ఎవరిని డిమాండ్ చేయలేదు సార్. మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదని వాళ్ళ నుంచి వర్షన్ వస్తుంది. ఓకే సార్. ఫోన్ పిడిఓ గారు కూడా అదే అంటున్నారు, ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. ఓకే సార్. సో పని నేర్చుకోమని చెప్పాము, మీకు లైఫ్ ఉంది, ఫ్యూచర్లో లైఫ్ ఉంది, ఇప్పుడు పని నేర్చుకోమని చెప్పాము కదా సార్. మేము అంత తప్పించి ఆమె స్వప్న గారిని ఎటువంటి ఒక మాట కూడా అనలేదని వాళ్ళు అంటున్నారు మేడం. ఉన్నాయి సార్, అంటే తిట్టడం జరిగింది సార్. తిట్టిండ్రని చెప్పేసి నేను యూనియన్ లీడర్లు కూడా చెప్పిన సార్. చెప్తే సార్ ముందట కూడా ఒప్పుకున్నాను సార్. శివగారి ముందట కూడా నేను స్వప్న మేడం గారిని తిట్టినా, మీ నాన్న అయితే తిట్టారా అని చెప్పేసి మాట్లాడింది సార్. మా నాన్న కూడా అంత బూత్ మాటలు అన్నాడు సార్. నేను ఎంత కూతురునైనా మా నాన్న కూడా అంత బూత్ మాటలు అన్నాడు సార్. కాబట్టి వాళ్ళు చాలా, అంటే మనిషి మీరు ఉంటే ఒకలాగా, మీరు లేకపోతే ఒకలాగా మాట్లాడుతున్నారు సార్. జరిగేది అది.